బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దినాన దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే, అనేక సందర్భాలలో బలహీనుల్ని, అనేక సందర్భాలలో చాలా దీన పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు ఎలా లేపి రేపి ఆశీర్వదించి వాడుకుంటాడో అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం వెళుతున్న త్రోవలో ఎత్తు పల్లాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. అయితే పల్లపు లోయలలో కూరుకుని పోయి పరిస్థితులలో దిగజారిపోతున్న వారు అనేక మంది, మా జీవితాలు ఇంతే, ఇక మాకు ఏమాత్రం కూడా వెలుగు రాదు, మా జీవితాలు ఇంకా అధపాతాళానికి కూరుకుపోవడమే, ఇంత భక్తి చేయడం వ్యర్థమైపోయింది, ఏంటో మా జీవితాలు ఇలా అయిపోయినాయి అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ దినాల్లో. ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోరు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన తప్పక కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అనేటువంటి మాట చూస్తారు మీరు. అంటే ఆ మాటకు ముందు ఇలా ఉంటుంది, ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృజించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అని. కారు చీకట్లో కూరుకుని పోయినటువంటి జీవితాల్లో తప్పకుండా వెలుగు వస్తుంది అనడానికి ఇది ఒక మంచి మాటగా మనం తీసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో, హోషియా గ్రంథంలో ఇటువంటి మాట ఒకటి ఉంటుంది. 6వ అధ్యాయం 3వ వచనంలో, ఉదయం తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును అనేటువంటి మాట. అంటే ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు రేపటి దినాన తప్పకుండా ఉదయం వస్తుంది, వెలుగు వస్తుంది, అప్పుడు మరలా మనం లేస్తాము అనేటువంటి ఉద్దేశంతో పడుకుంటాం కదా. అదే రీతిగా బలహీనతలతోనూ, బంధకాలతోనూ, ఇరుకులతోనూ, భయంకరమైన శోధనలో చిక్కుకుపోయిన వారు, ఇక మాకు అంతా చుట్టూ చీకటే అలముకొని ఉంది, మాకు ఏ హోప్ లేదు అనుకున్న వారు కూడా తప్పకుండా మాకు రేపటి దినాన ఉదయం ఉంది, కారు చీకటిని ఉదయంగా మార్చే దేవుడు మాతో ఉన్నాడని నమ్మాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే దెబోరా అనేటువంటి ప్రవక్త్రి మనకు అక్కడ కనిపిస్తారు. ఆవిడ న్యాయాధిపతి కూడా. కనాను రాజు అయినటువంటి యాబీను చేతిలో 20 సంవత్సరాలు ఇనుప కొలిమిలో కాలిపోతున్నటువంటి పరిస్థితులు అవి. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ యాబీను రాజు దగ్గర సీసేరా అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉంటాడు. అతడు చాలా బలవంతుడు. 900 ఇనుప రథాలను పెట్టుకుని చాలా భయంకరమైనటువంటి క్రూరత్వముతో ప్రజలను హింసిస్తూ ఉన్నాడు అతను. మామూలుగా వీళ్ళు చూస్తే వీళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ఆయుధాలు లేవు. 20 సంవత్సరాల నుంచి చెరలో కూరుకుని పోయి చీకటిలో అల్లాడుతున్న పరిస్థితి అది. రేపొద్దున మాకు ఏమైనా మా పరిస్థితుల్లో వెలుగు ఉదయిస్తుందా అనేటువంటి చీకటి పరిస్థితుల్లో, అంటే అటువైపు శత్రువు చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. వాడిని గనక మనం చూస్తే, ఆ పరిస్థితిని గనక చూస్తే రేపటి దినాన మరలా ఉదయం అవుతుందనే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఈ యొక్క దెబోరాతో మాట్లాడడం జరుగుతుందండి. ఆవిడ సరళ వృక్షం క్రింద కూర్చొని తీర్పులు తీర్చేది అని రాయబడి ఉంది ఆవిడ గురించి. ఆవిడ ఒక ప్రవక్త్రి, న్యాయాధిపతిగా దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. అయితే ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, తప్పకుండా నేను ఆ యొక్క కనాను రాజును మీ చేతికి అప్పగిస్తాను, సిసేరాను మీ చేతికి అప్పగిస్తాను, మీ జీవితాల్లో తప్పకుండా వెలుగు ఉదయింప చేస్తానని దెబోరాతో మాట్లాడినప్పుడు, దెబోరా బారాకు అనేటువంటి వ్యక్తిని పిలుస్తుంది. ఆమె ఏమంటుందంటే, నఫ్తాలి గోత్రంలోను జెబూలూను గోత్రంలో ఉన్నవారిని 10,000 మందిని పిలుచుకుని రా, నీవు 10,000 మందితో కూడా నీవు కూడా యుద్ధానికి వెళుదువు, కానీ తప్పకుండా దేవుడు ఆ కనానీయులను నీకు అప్పగిస్తారు, ఇది దేవుని యొక్క వాక్కు అని దెబోరా మాట్లాడుతుంది. అయితే అలా మాట్లాడినప్పుడు ఆ బారాకు ఏమంటున్నాడంటే, నీ వస్తేనే నేను కూడా యుద్ధానికి వెళ్ళేది అంటున్నాడు ఆయన. ఈవిడ ఒక స్త్రీ. ఆ నఫ్తాలి జెబూలూను గోత్రాల వాళ్ళు కూడా ఎవరంటే, గోత్రాలన్నిటిలోనూ అది బలహీన గోత్రాలని చెప్పబడినటువంటి గోత్రాలు. ఆ గోత్రాలలో ఉన్నటువంటి 10,000 మందిని ఎన్నుకొని ఆ తాబోరు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు జయమిస్తాడు ఆ సీసేరా మీద అని దేవుడు మాట్లాడాడని ఈ ప్రవక్తి చెప్తూ ఉంది వాళ్ళతో. అయితే బారాకు భయపడుతూ, నీవు కూడా మాతో వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. అలాగే వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. దేవుని యొక్క గైడెన్స్తో వాళ్ళు యుద్ధం చేయడానికి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యుద్ధంలో కలుగజేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. వారి మీద దేవుడు ఆయన యొక్క శక్తిని పంపించి వారిని తారుమారు చేసినప్పుడు ఆ సిసేరా ఆ రథాన్ని దిగి
పారిపోయినటువంటి సందర్భాన్ని మనము ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆ సిసేరా పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ గుడారాలలో ఉండేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరు యాయేలు. ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ గుడారంలో ఉండే స్త్రీ. అయితే ఆ స్థలాలలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు ఈ సిసేరా ఏ విధముగా ఇజ్రాయేలీల మీద ఉక్కు పాదము నిలిపాడో, ఎలా 20 సంవత్సరాల నుంచి వారిని ఏలుబడి చేస్తూ చెరలోనికి పంపిస్తూ చాలా భయంకరమైనటువంటి చీకట్లోనికి ప్రజలను నెట్టివేశాడో ఆమె ఎరుగును గనుక ఆమె ఏం చేస్తుందంటే, అతన్ని తీసుకొచ్చి సేదదీర్చి తన గుడారంలోనికి తీసుకుని వెళ్ళి ఒక పాలుబుడ్డి తీసుకుని వచ్చి సేద తీర్చడానికి అవసరమైనటువంటి పరిచర్యలు చేసి, ఆ పాలు తాగి నువ్వు పడుకో, ఎవరు రాకుండా నేను చూస్తాను అని చెప్పి ఆయనకి మర్యాదలు చేసి ఏమాత్రం అనుమానము రాకుండా అతడు గాఢ నిద్రపోతున్న సమయంలో మేకు తీసుకుని తల పగలగొట్టినటువంటి సందర్భాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈ యొక్క కథ, ఈ దృష్టాంతాలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఇప్పుడు ఒక స్త్రీని బైబిల్ ఏమంటుందంటే బలహీన ఘటము అంటారు. అంటే పురుషుడి మీద స్త్రీ సహజంగా బలహీనమైనటువంటి శరీరం కలిగి ఉందనేటువంటి ఉద్దేశము కావచ్చు, బలహీన ఘటముగా ఉందనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. ఈ జెబూలీను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు కూడా బలహీనమైన గోత్రాలకి చెందినవారు అంటారు. ఇక ఏ స్త్రీ అయితే మేకు తీసుకుని కణతలో దిగ్గొట్టి ఆ యొక్క తలను పగలగొట్టిందో ఆవిడ కూడా స్త్రీయే. ఇక్కడ మనం చూసినప్పుడు ఇజ్రాయేలీల మీద జయము రావడానికి ఈ స్థలంలో దేవుడు అందరూ బలహీనులనే వాడుకున్నట్లుగా మీరు చూస్తారు. మనం ఈ దృష్టితో చూస్తే వాళ్ళందరినీ మనం గనుక ఆలోచన చేస్తే 900 ఇనుప రథాలు కలిగి అందరినీ భయకంపితులు చేస్తూ, అసలు అతను చూస్తేనే భయం కలుగుతుంది, అతనికి ఉన్నటువంటి కెపాసిటీ చూసినప్పుడు ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళి నెగ్గలేరు అనుకుంటున్నటువంటి ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిని జయించడానికి బలహీనులు అనబడిన వారిని దేవుడు ఇక్కడ వాడుకున్నట్లుగా మీరు చూస్తారు. అయితే చాలా సందర్భాలలో చాలామందికి బలహీనతలు వస్తూ ఉంటాయి. శరీర బలహీనత అవ్వచ్చు, ఆర్థిక బలహీనత అవ్వచ్చు, కుటుంబాలలో చిక్కుకున్న సమస్యల ద్వారా వాళ్ళు బలహీనులు అయిపోవచ్చు. ఒకప్పుడు చాలా బలవంతులు అనబడిన వారు వారి ఇంట్లోనికి వచ్చినటువంటి శోధన సమస్య వల్ల దిగజారిపోయి బలహీనతలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు, బలహీనుల కేడర్లోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. దేవుడు సమస్యలు ఎవరికైనా వచ్చినప్పుడు తప్పక విడిపిస్తాను అనే వాగ్దానాలు బైబిల్లో ఉంటాయి. అయితే చాలా సందర్భాలలో వారు చేసుకున్నటువంటి అతిక్రమాల ద్వారా, పాపము ద్వారా, వారు అవిధేయతల ద్వారా చెరలోనికి నెట్టివేయబడే సందర్భాలు చాలా కనిపిస్తాయి. అంటే వారు పాపములు చేసి వాళ్ళు రోగాలు తెచ్చుకున్నారనుకోండి, పాపము చేసి అవిధేయతల ద్వారా సమస్యలు తెచ్చుకున్నారనుకోండి, పాపము చేయటం ద్వారా వాళ్ళకి కష్ట నష్టాలు వచ్చాయనుకోండి, అటువంటి వారు ఆ బాధలలో, ఆ సమస్యల్లో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కృంగిపోతూ ఉన్నప్పుడు వారి ఫాల్ట్ ఏంటో వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగి పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొందితే తప్పక దేవుడు విడిపిస్తాడు. అలా కాకుండా ఏ పాపము చేయకుండా, ఏ దోషము చేయకుండా వారి మీదకి శ్రమలు వచ్చాయనుకోండి, మరి వారి పరిస్థితి ఏంటి? వారు పాపం చేయలేదు, వారు ఏ విధమైన అవిధేయతలు చేయలేదు, అయినప్పటికీ నీతిమంతులకు కూడా కలిగే ఆపదలు అనేకములు అనేటువంటి మాట మనకి కీర్తనల గ్రంథం 34:19 ఉంటుంది. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. నీతిమంతులకు ఆపదలు కలుగుతాయి, కానీ తప్పకుండా విడిపిస్తాడనే వాగ్దానం ఉంది. అయితే తప్పులు చేసిన వారు ఆ తప్పుల ద్వారా తెచ్చుకున్నటువంటి శిక్ష ఉంది చూశారు, ఆ శిక్షను ఎలా తప్పించుకోవాలి? వాళ్ళు నిజముగా పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది దేవుణ్ణి వేడుకున్నట్లయితే దేవుడు విడిపిస్తాడు. తరువాత తగిన సమయంలో వారిని లేవనెత్తుతాడు. అలా కాకుండా తప్పులేమీ ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని ఎందుకో మాకు ఈ శ్రమలు వచ్చాయి, ఎందుకో మాకు ఈ వేదనలు వచ్చాయి, మాకే ఎందుకు వచ్చాయో, మాకే దేవుడు ఎందుకు పెట్టాడో అని వాళ్ళు ఇంకా అలాగే దేవుణ్ణి దూషించుకుంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకున్నారనుకోండి, వారు ఆ శ్రమలలో కూరుకుని పోయి నశించిపోతారు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఇంకా వెలుగు లేదు, రాత్రిలోనే వాళ్ళు నశించిపోతారు. ఇక్కడ కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అనే సబ్జెక్ట్ని మాట్లాడుకుంటున్నాం మనం. బలహీనులను దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు అనే సబ్జెక్ట్ని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అదే నీతిమంతులైతే వారికి శోధనలు వస్తాయి, రావని చెప్పట్లేదు. మనకి ఉదాహరణగా యోబును చెప్పుకోవచ్చు, ఆయనకి శోధనలు వచ్చాయి.
శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, శరీర శ్రమలు వచ్చాయి. ఇంట్లో జరిగిన గందరగోళాల వల్ల చాలా దిగజారిపోయి చుట్టూరు చూసినప్పుడు ఎటువంటి వెలుతురు కనబడట్లేదు అతనికి. ఎటువంటి వెలుగు లేదు. ఇటువైపు చూస్తే బిడ్డలు లేరు, అటువైపు చూస్తే స్వస్థత లేదు, ఇటువైపు చూస్తే ఆరోగ్యం లేదు, ఇటువైపు చూస్తే నా అన్న వాళ్ళు ఎవ్వరూ సహాయానికి ఆయనకి లేరు. అంతా చీకటే. కానీ దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఉన్నాడు గనుక ఆయన యొక్క జీవితంలో దేవుడు ఉదయాన్ని ఇచ్చాడు. అది ఎలాంటి ఉదయం అంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్న సూర్యుని తేజస్సు వలె ఆయన యొక్క తేజస్సును ప్రకాశింపచేశాడు. యోబు గ్రంథంలో ఈ మంచి మంచి మాటలన్నీ ఉంటాయి. నీవు కనుక నీ గుడారములో నుంచి దుర్మార్గతను తీసివేసుకున్న ఎడల, దాన్ని కొట్టివేసిన ఎడల దేవుడు నీ యొక్క జీవితంలోనికి వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని తేజస్సు వలె ప్రకాశింపచేస్తాడు అనే మాటను చూస్తాం. అయితే ఈరోజు మేము చాలా బలహీనులం, మాకు బలం లేదు, ఆర్థిక సపోర్ట్ లేదు, లేకపోతే ఈ రోగం నుంచి మమ్మల్ని విడిపించడానికి ఎవరూ లేరు అని మేము బలహీనులమని మీరు అనుకుంటున్నట్లయితే, ఇంకా మా జీవితం చీకట్లోనే కొట్టుమిట్లాడిపోతుంది అనుకున్నట్లయితే, మేము చాలా బలహీనులమని మీరు అనుకున్నట్లయితే నీ బలహీనతలోనే బలాన్ని పరిపూర్ణం చేస్తాడంట ఆయన. ఇక్కడ దెబోరా అనేటువంటి స్త్రీ, ఆవిడ యుద్ధం చేయగలదా? ఒక స్త్రీ, ఆవిడేమి యుద్ధ విద్యలు నేర్చుకున్న ఆమె కాదు. ఒక వ్యక్తి, ఒక లప్పిదోతు భార్య అయిన దెబోరా అని రాయబడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి సాధారణమైన గృహిణి ఆవిడ. సాధారణ గృహిణిని దేవుడు తీసుకొచ్చి న్యాయాధిపతిగా, ప్రవక్త్రిగా అభిషేకించుకుని ఇజ్రాయేలీల మేలు కొరకు ఆవిడని వాడుకున్నాడు. అంతే, బలహీనురాలు మామూలుగా చూస్తే. మరి ఆ బలహీనతలో ఆ బలహీనురాలైనటువంటి ఆ ఘటాన్ని, యుద్ధానికి వెళ్ళి అక్కడ 10,000 మంది శూరులతో కలిసి వెళ్ళి అసలు ధైర్యము కలిగి వెళ్ళడానికి ఆ బలహీన ఘటాన్ని వాడుకున్నాడు. అసలు ఆ యొక్క శత్రువుని సంహరించడానికి కూడా ఒక స్త్రీనే వాడుకుని చూపించాడు దేవుడు. ఎందుకు అంటే బలహీనతలో ఆయన బలాన్ని పరిపూర్ణం చేస్తాననే వాగ్దానం నెరవేర్చడానికి. ఈరోజు నువ్వెంత బలహీనతలో ఉన్నా, ఎలాంటి కారు చీకటి అనుభవంలో ఉన్నా, తప్పక దేవుడు దాన్ని ఉదయముగా మార్చడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు, ప్రభువు వైపు మాత్రం చూడండి. బలహీనతలను ఒప్పుకోండి, పాపాలని ఒప్పుకోండి, మీరు చేసిన అవిధేయతల్ని ఒప్పుకోండి, దేవుని దగ్గర పశ్చాత్తాపపడండి. ఎన్ని సంవత్సరాల నుంచి మూలన పడి ఉన్నటువంటి నిన్ను కూడా దేవుడు లేవనెత్తి నీ జీవితంలో గొప్ప ఉదయాన్ని ఉదయింపచేసే నీతి సూర్యుని వలె ఆయన కిరణాలు నీ జీవితంలోనికి ప్రకాశిస్తాయి. హోషేయ గ్రంథంలో చూసినట్లు ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. ఇటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని ఈ చిన్న మాటల ద్వారా మీరు ధైర్యపరుచుకొని, నీతిమంతులు ఎవరు అంటే ఆయన రక్తంలో కడగబడిన వారు అని బైబిల్లో రాయబడి ఉందండి. నీతిమంతులు ఎవరు? ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా ఉంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడతామో, మారు మనసు అనుభవం పొందుతామో, పశ్చాత్తాపము ద్వారా దేవునిని సమీపించి పాపాలు ఒప్పుకుంటామో, వారు నీతిమంతులుగా మార్చబడి దేవుడు వారిని విడిపించడం మనం చూస్తాం. యోబు గొప్పగా విడిపించబడ్డాడు. ఇజ్రాయిలీలు 20 సంవత్సరాల చీకటిలో నుంచి వెలుగులోనికి రావడానికి బలహీనులను వాడుకున్న అదే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సమర్థుడు. అటువంటి గొప్ప ఉదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలు. నీ కృపగల హస్తానికి నీ బిడ్డలను అప్పగించుకుంటూ నీ కృపలో భద్రపరచమని, ధైర్యపరచమని, ఆత్మశక్తితో నింపమని, బలమైన కార్యాలతో తృప్తిపరచి దేవా వారి జీవితంలోనికి నీతి సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశించి వెలుగు ఉదయించడానికి సహాయం చేయమని, బలహీనతల్లో నుంచి లేవనెత్తమని, బంధకాలలో నుంచి విడిపించమని, బాధలలో నుంచి విడిపించమని, రోగగ్రస్తులుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ దిన దీవెనలతో నింపమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.